ప్రస్తుత ప్రభుత్వంలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తదంటారా? రాదంటారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే జనాలు బాగుపడేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాదు, మేము తొక్కిపెట్టి నార తీస్తాం అని అంటున్నారు కదా. తొక్కిపెట్టినారంటే వాళ్ళ ఇంటి తీసుకుంటారు. ఎవరికి తెస్తాడు? అక్కడ మన ఈ కంప్యూటర్ వల్ల గెలిచిన వాళ్ళు మోసం చేసేటాక ఈమెయిల్ వల్ల కానీ అంత తప్పితే వాళ్ళు ఓట్లు వేసి గెలిచింది కాదు. మామూలుగా అయితే పెట్టమని గెలుస్తారేమో చూద్దాం ఆయన అదేను కానీ. మరి అరే తురే అంటున్నారు కదా. ఆయన చేతగాని తనం కానీ ఒక సీటు గెలిచలేక ఆ మోడిని కాళ్ళు పట్టుకొని వాళ్ళు తెచ్చుకున్నారు చిన్నంగా. జగన్మోహన్ రెడ్డి అని నేను ఎవరిని కాళ్ళు పట్టుకొని ఎవరిని చేయను, నాది నేనే గెలుచుకుంటాను, నాది నేను సొంతగా చేయాలని చూసిండు. వాళ్ళు మోసం చేయండి నాకు ఎవరేం చేస్తారు? మరి సింగిల్ గా పోటీ చేస్తానంటున్నారు కదా. సింగిల్గా చేస్తే ఉండే ఆయన సీటు కూడా గెలవలేడు. ఒక్కటి సింగిల్గా చేస్తే అదే ఎవరు సింగిల్ గా పోటీ చేసిన వ్యక్తి ఎందుకు గెలవలేదు? సింగిల్ పవన్ కళ్యాణ్ సింగిల్కి చేస్తే ఆయన సీటు కూడా గెలుచుకొని కూడా అవకాశం ఉందని చెబుతున్నా నేను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ హయాంలో మీరు సపోర్ట్ చేస్తారా? ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ సపోర్ట్ చేస్తాం. ఆయన అంటే రైతు కాబట్టి. మరి ఇది మంచి ప్రభుత్వం కదా. ఇది ప్రభుత్వం మంచిది కాదమ్మా, ఇది నాశనం ప్రభుత్వము. ఇది చంద్రబాబుది. జనాలను కూల్చి గుంట చేసి నాశనం అయిపోయిన రైతులు కూడా ఇలా డబ్బులు లేక ఇళ్లలో పొగాకు ఏడాది ఆమెను కోలు ఉంటే అటు పరిచి కావటం ఏమి. అదేంటి మరి ప్రభుత్వం వాళ్ళు మా ప్రభుత్వంలోన రైతులకు బాగుంది అంతా అని చెప్తున్నారు. ఏమి ఇచ్చి బాగున్నది రైతులకు? పలాని ఇచ్చినాం మేము, పలాని చేసినామని చెప్పమని. పలాని ఇదిగో మేము ఈ పనులు చేస్తున్నాం, ఈ పని మా రైతులు కూడా బాగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇవాళ కరువు పని 3 నెలలు 2 నెలలు చేస్తే ₹1 వాళ్ళు ఇప్పటికి బల్లే. ఇంకేం ప్రభుత్వం? ఆ ప్రభుత్వం చెప్పండి పలాని పని మేము చేసినామని చెప్పమను, అది కరెక్టే. ఏం దానికి వట్టి మాటలు చెప్పుకోవటం ఏదన్నా ఇది కరెక్టా? గతంలో మరి బాధుడే బాధుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిత్యావసర వస్తువుల మీద ధర్నాలు రాస్తారోకలు చేశారు కదా. మరి ఇప్పుడు ఎలా ఉంది ధర్నా? గతంలో చంద్రబాబు నిత్యాది వచ్చింది, ఇప్పుడు కాదు పెంచి అప్పుడు పెంచాలి ఆయన. ఆయాల నూనె 120, 180, 90, 120, 80, 90 ఉన్నది. ఇవాళ 200 చేసిండు. ఏమి ఇచ్చారు చేసిండు అని చెప్పాలందని. ఆయన మేలు అంటావా, ఈయన మేలు అంటావా? పెంచినోడు మేలు అంటావా, పెంచనోడు మేలు అంటావా? అది పరిస్థితి చేసింది ఆయన. మరి ఏమి ఇవాళ అన్ని కొనాలంటే జనం కూడా అల్లాడిపోతుండ్రు. ఏం చేస్తారు పని చెప్పు మరి. ఆయన చెప్పేదానికి మాటలు చెయ్యొద్దు. ఇప్పుడు అదిగో మా రోడ్డు ఉంటే కిలోమీటర్ ఉంటే ఆయాల చంద్రబాబు ప్రభుత్వంలో తారు రోడ్డు పోతే ఇవాళ తారు రోడ్డు పోయిన లేక మేము మామూలుగా చీకట్లు పోతున్నాం. ఏదైనా బస్సు దిగితే చీకట్లు పోవాలి. లైట్లు ఏమంటే లైట్లు వేసింది లేదు, ఆ రోడ్డు పోసింది లేదు. వాగు గుంత. చంద్రబాబు నాయుడు పథకాలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు పథకాలు బాగానే ఉన్నాయి. ఏమి ఇలా ఆయన బాగా దాచిపెట్టుకొని సింగపూర్ పోయి డబ్బులు ఎగబెట్టుకొని 10,000 20,000 కోట్లు 10,000 కోట్లు వద్ద పెట్టుకొని బాగా సంకటం పెట్టుకోను. ఆడ ఈడ రాజధాని ఆయన కాయించుకుంటే ఆ రాజ్యానికి గేట్లు ఎద్దేంగి నీళ్ళు దానికి 400 కోట్లు 500 కోట్లు పెట్టి ఆ మోడీకి చెప్పి బిల్లు మార్చుకుంటుండు. ఇంకా అయ్యే కదా వాళ్ళు చేసే పనులు. ఏమన్నా ఎలుగోని పాజేటి ఏమన్నా తెచ్చి ఇక నీళ్ళు వదిలినామని చెప్పమను. ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే దాన్ని శంకుస్థాపన చేసి పగలగొట్టి తేడాడితే ఆయనకైనా వెళితే నీళ్ళు వచ్చు, మాకు కరువు లేకుండా పోయాడు. మరి ఆయన చేసిన పనులకు ఏం చేయని పనులు ముగ్గురు అయినరు, కొడుకు అబ్బా పవన్ కళ్యాణ్ ముగ్గురు తోడైనరు. ముగ్గురు 3 కాసులు సంపాదించుకోవాలి. ఇంక నీకు ఎట్ట పనులు అయితే లేబర్కి ఎట్ట డబ్బులు ఇస్తారు వాళ్ళు? కాకుంటే మేము చేసినామంటే వాళ్ళు చేసింది ఏంటంటే ఆడవాళ్ళకి బస్సు పెట్టిండు, ఒక్కడ చేసిండు. ఇంకా అంతకు తప్పితే చేసింది ఏమీ లేదు. ఇక్కడ కరువు ఇప్పుడు ఈ కరువు డబ్బులు పనులు చేతి పథకాలు అవి ఆ డబ్బులు కూడా బాగా అల్లాడుతుండ్రు. ఇంకేం చేసిండు ఆయన పాలంది అని చెప్పు సంపాదించుకొని చేస్తుండు ఆయన. జనాలకు మేలు చేయను కాదు ఆయన వచ్చింది. ఈ సంపాదించుకొని మోడీని ఎట్నగట్టు పట్టుకున్నాడు, సంపాదించుకొని కోపెట్టుకుంటుండు. ఈ తేపరం ఎమ్మెల్యేలు ఎంపీలు బతుకుతుండ్రు కానీ ఆయన వస్తే తత్తేమో ఏ రైతు ఏ కాపు ఎవరు బతికారు.